హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నిన్న రిలీజ్ అయిన అథర్వ సినిమా లాస్ట్ ఒక 10 days నుంచి ఆ ప్రమోషన్స్ కానీ మొత్తం మనం చూస్తూనే వచ్చాం. రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ అన్నీ కూడా మంచిగా క్లిక్ అవుతూ వచ్చినాయి. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇవాళ వరకు కూడా కలెక్షన్స్ కానీ సినిమా మౌత్ పబ్లిసిటీ ఆ టాక్ కానీ చాలా పాజిటివ్గా వచ్చింది. సో ఈ సినిమా డైరెక్ట్ చేసిన మహేష్ రెడ్డి గారు అండ్ అలాగే ఆ సినిమాలో నటించిన కల్పిక గారు ఈరోజు మన గెస్ట్గా మన స్టూడియోకి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా గురించే కాదు, చాలా విషయాలు మాట్లాడుకుందాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా సందర్భాల్లో నేను విన్న హౌ ఆర్ యూ అంటే బ్యూటిఫుల్ అంటారు. ఎందుకు ఇలా అడుగుతారని? ఇలా ఇలా ఎవరు అడగలేదు కదా, నేను అడిగారు. అవును, చాలా ఉంది. బ్యూటిఫుల్ అని ఎందుకంటారు? ఐఎమ్ ఫైన్ అంటారు కదా అందరూ. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ టు ఫీల్ బ్యూటిఫుల్ కదా, అందుకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ దగ్గరికి వచ్చేస్తాను. సో అథర్వ ప్రమోషన్స్ అన్నీ చాలా ఒక పెద్ద సినిమాని ప్రమోట్ చేస్తున్నంత స్థాయిలో ప్రమోషన్స్ అని మాకు కనిపించినాయి. సినిమా వైజ్గా కూడా రిలీజ్ అయిన ట్రైలర్ని మీరు వాళ్ళందరినీ ఇది ఇందులో ఏదో ఉంది చూడాలి అన్నట్టు మీరు కట్ చేశారు. సినిమా రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్ యాక్చువల్లీ. అంటే రెస్పాన్స్ నిన్న రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి. సో ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్ప్రెడ్ అయ్యి లైక్ ఇంకా కలెక్షన్స్ కూడా మంచిగా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫీలింగ్ గుడ్. ఎలా వచ్చినాయి కలెక్షన్స్? అది రివీల్ చేయలేం కదా, బట్ ఇట్స్ గుడ్. లైక్ ఏంటంటే అనిమల్ రిలీజ్ అయింది. సో ఒక పెద్ద సినిమా ఉన్నా కానీ లైక్ ఆల్మోస్ట్ 35 to 40% ఆక్యుపెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ రోజు నుంచి కొంచెం పెరుగుతున్నాయి కాబట్టి సో హ్యాపీ ఫర్ దట్. కానీ మీరు ఎంత బిజీగా ఉన్నారంటే ప్రమోషన్స్ టైంలో మాకు ఇంటర్వ్యూ ఇచ్చేంత ఖాళీ కూడా లేదు మీకు. మీరు అంత బిజీగా ఉన్నారు ప్రమోషన్స్ టైంలో. సో ఎవరి ప్లాన్ అంత ప్రమోషన్స్ అంత హ్యూజ్గా చేయాలి అని? అంటే ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ కాల్. ఎందుకంటే దే బిలీవ్డ్ ఇన్ ద సబ్జెక్ట్. సో మెయిన్గా ఏంటంటే ఒక మంచి సినిమా తీసామని చెప్పి వాళ్ళు బిలీవ్ చేసిండ్రు. సో జనాల దగ్గరికి వెళ్ళాలని అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ప్రమోట్. ఈ రోజుల్లో ఒక సినిమా వస్తుందని జనాలకు తెలియాలని అంటే యూ నీడ్ టు పబ్లిసిటీ ఇస్ ఇన్ వైడ్ వే. సో ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ లైక్ ఒక టీమ్ డిస్కషన్ తోటే వీఆర్ గోయింగ్. ఎక్స్పెక్ట్ చేశారు ఎంత హ్యూజ్ సక్సెస్ అవుతుంది, చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు? అంటే నేను యాక్చువల్లీ లైక్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ నుంచి ఏంటంటే వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. ఏంటంటే వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ మూవీ అంటే కొంచెం కొత్తగా చెప్తున్నాము. అండ్ ఆల్సో ఎవ్రీ వన్ ఈజ్ బిలీవింగ్ ఇన్ ఇట్. అండ్ చేసే ప్రాసెస్లో కూడా లైక్ వీఆర్ కాన్ఫిడెంట్. అండ్ చేసిన తర్వాత ఎడిటింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ మొత్తం మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు కూడా లైక్ ఇంకా కొంచెం పెరిగింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పటి వరకు వచ్చిన జర్నీలో పడిన కష్టం అంతా కూడా లైక్ పోయినట్టుగా అనిపిస్తున్నది. లైక్ హ్యాపీ ఫర్ దట్. అంటే మీరు రాసుకునేటప్పుడే థ్రిల్లర్ జోనర్తో మనం చేస్తే కొంచెం సేఫ్ అలా ఏమైనా ఆలోచించి థ్రిల్లర్కి పోయారా? లేదు. అంటే యాక్చువల్లీ థ్రిల్లర్ అనేది లైక్ ఇప్పుడు ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దే వాంట్ టు గెట్ థ్రిల్డ్. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కానీ ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటిది ఏ కాంటెంట్ వచ్చినా కానీ దే ఆర్ కన్జ్యూమింగ్. చూస్తున్నారు కానీ ఈజీగా జడ్జ్ చేస్తున్నారు కదా. చాలా సినిమాలు చూస్తున్నారు కానీ మనది అస్సలు గెస్ చేసేటట్టు ఉండదు. హూ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ అనేది లైక్ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ వరకు కూడా అస్సలు గెస్ చేయకుండా ఉంటుంది. సో అది ఆడియన్స్ అలా కోరుకుంటున్నారు కాబట్టి థ్రిల్లర్ అయితే బాగుంటుంది. లైక్ అందరూ ఏదైతే కోరుకుంటున్నారో అదే ఇస్తే బాగుంటుంది కదా. మీ ఇన్స్పిరేషనల్ పాయింట్ ఏంటి? థ్రిల్లర్ జోన్ తీయాలి, ఇలా తీసుకెళ్ళాలి స్క్రీన్ ప్లేని అని? అంటే మనది కథ క్లూస్ డిపార్ట్మెంట్ మీద. సో రియల్ లైఫ్ క్లూస్ టీమ్ ఉంది, మన హైదరాబాద్ క్లూస్ టీమ్. సో వాళ్ళు యాక్చువల్లీ అన్రికగ్నైజ్డ్ అండ్ సైలెంట్ వర్కర్స్. సో హైదరాబాద్ పోలీస్ కింద వర్క్ చేస్తున్నా కానీ మనకి ఏదైతే క్రైమ్ డిపార్ట్మెంట్కి, లా అండ్ ఆర్డర్ కానీ టాస్క్ ఫోర్స్ వీళ్ళకి వచ్చినంత రికగ్నిషన్ ఈ క్లూస్ డిపార్ట్మెంట్కి రాలేదు. ఎవ్రీ టైం మనం వేరే మూవీస్లో కూడా చూస్తే వాళ్ళు బ్యాక్ ఎండ్లోనే ఏదో ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటూ అలా ఏదైనా ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగానే తెలుస్తుంది తప్ప మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ లైక్ 70 to 80% ఆఫ్ ఒక ఇన్వెస్టిగేషన్ అనేది క్లోజ్ అయ్యేది ఒక చిన్న క్లూ తోటి. సో ఆ క్లూని కానీ ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేసేది ఈ క్లూస్ టీమ్. సో ఆ టీమ్ అసలు ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అనేది నాకు రియల్ క్లూస్ టీమ్కి సంబంధించిన ఆ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఆ రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది. సో నాకు ఎప్పుడైతే ఈ రీసెర్చ్ చేసేటప్పుడు తెలిసిందో నాకే ఆ హై అనే ఫీలింగ్ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ కూడా ఇది నచ్చుతుంది. అంటే థ్రిల్లర్ మనం చాలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూసినాం. సో ఒక క్లూస్ డిపార్ట్మెంట్ వాళ్ళ త్రూ చెప్తే అంటే ఒక కొత్త విషయం చెప్పినప్పుడు ఇన్ఫర్మేటివ్గా అండ్ ఎంటర్టైనింగ్ వేగా కూడా చెప్పినప్పుడు
ఆడియన్స్ కంపల్సరీ దే విల్ లైక్ అనేటటువంటి దాంతో స్టార్ట్ చేసినాము అండ్ ఎండ్ ప్రోడక్ట్ కూడా అట్లనే వచ్చింది. అండ్ ఆ పాయింట్ ఎప్పుడు వచ్చింది, అంటే క్లూస్ టీమ్ మీద ఒక సినిమా చేయాలన్న పాయింట్ ఎప్పుడు వచ్చింది అండి? ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుంది. 4 years బ్యాక్ ఆ పాయింట్ వచ్చింది లైక్ క్లూజ్ డిపార్ట్మెంట్ మీద అని. అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ బట్ ఇది హాంట్ చేస్తూ ఉండే అనమాట. సో అదే మూమెంట్ డ్రైవ్ చేసింది లైక్ టు మేక్ అథర్వా. సూపర్. సో కల్పిక గారు మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇట్ ఈస్ ఓవర్వెల్మింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే తెలుగు ఫిలిమ్స్ ఏం రిలీజ్ కాలేదు దిస్ ఫ్రైడే, సో ఇట్స్ ఓన్లీ అథర్వా ఫర్ నౌ. సో చూసిన వాళ్ళందరూ, బట్ యానిమల్ ఐ స్టిల్ కన్సిడర్ ఇట్ యాజ్ హిందీ ఫిలిం. దో ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ తెలుగు, ఐ స్టిల్ కన్సిడర్ ఇట్ యాజ్. ఎందుకు మీరు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ ఉంటుంది అందులో? కాంట్రవర్సీ ఏం కాదు, దట్స్ మై ఫీలింగ్, ఇట్స్ మై పర్స్పెక్టివ్ అంతే. దాన్ని మీరు కాంట్రవర్సీగా ఫీల్ అవుతున్నారు, దట్స్ ద సెకండ్ పార్ట్. సో I'm very proud that Mahesh has focused on this particular department called Clues, because ఒక క్లూస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళకు ఒక వెహికల్ ఉంటుంది, వాళ్ళకు ఒక పర్టికులర్ వే ఆఫ్ నంబర్ ఆఫ్ పీపుల్ డెసిగ్నేషన్, డిఫరెంట్ డెసిగ్నేటెడ్ పీపుల్ ఉంటారు టీంలో అనేది జనాలకి తెలీదు. అలాంటిది ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్, ఇన్ఫర్మేటివ్ కాన్సెప్ట్ని ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో బయటికి తీసుకొని రావడం, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బికాస్ అసలు ఎప్పుడు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అంటే జస్ట్ వస్తారు, ఎవరో ఒక ట్యూబ్లో వేస్తారు, తీసుకెళ్ళిపోతారు, అయిపోతుంది. బట్ వాట్ ఈస్ దిస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్, వాట్ ఈస్ దిస్ క్లూజ్ డిపార్ట్మెంట్, వాట్ డూ దే డూ, వాట్ ఈస్ ఇట్ బిహైండ్ దెమ్ అనేది చూపించేది ఈ ఫిలింలో ప్రాపర్గా చూపిస్తారు. అండ్ వీ హ్యాడ్ అ స్పెషల్ షో ఫర్ క్లూజ్ డిపార్ట్మెంట్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. సో వాళ్ళందరికీ ఒక రేంజ్లో దేవర్ అప్రిషియేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. లైక్ బికాస్ ఒక మర్డర్ స్పేస్లో యూ విల్ జస్ట్ హ్యావ్ ద బాడీస్ అండ్ ఆల్ దాట్, బట్ దాంట్లో ఉన్న పర్టికులర్ డీటెయిలింగ్స్ ఉంటాయి కదా, దట్ మహేష్ డెంట్ ఎగ్జామ్ట్ అవుట్. హీ వాజ్ వెరీ పర్టికులర్ ఆఫ్ హ్యావింగ్ ఎవ్రీ డీటెయిల్ దేర్. సో అవన్నీ కూడా అబ్జర్వ్ చేశారు వాళ్ళు క్లూజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దే ఆర్ ఏబుల్ టు కోరిలేట్, ఎంత బాగా తీశారు, ఎంత బాగా రీసెర్చ్ చేశారు అని. సో ఊరికే చేయాలని చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ హీ గాట్ అ న్యూ కాన్సెప్ట్ టు ద ఆడియన్స్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. సో ఐఎమ్ వెరీ ఓవర్వెల్మ్డ్. అండ్ నాకు స్పెషలీ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం బికాస్ సారా ఈజ్ అ స్పెషల్ క్యారెక్టర్ ఫర్ మీ. నేను ఎప్పుడు కాప్ క్యారెక్టర్ చేద్దాం అనుకున్నాను. కాప్ కాకుండా ఐ ప్లే క్లూజ్ హెడ్ ఆఫ్ క్లూజ్ డిపార్ట్మెంట్. సో ఇట్ హ్యాస్ అ యూనిక్ అటైర్, యూనిక్ attitude, unique behavior, unique trauma the character has. So, and also there is a unique twist. Yes. If you watch the film, you'll get to know. ట్విస్ట్ ఏం చెప్పినా రివీల్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. Yes, nice covering. కాదు, థ్రిల్లర్ జోన్ ఈజీగా క్లూ చెప్పేసి అయిపోతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫిలింలో మీరు నెక్స్ట్ సీన్ అయి ఉండొచ్చు అనేది మీరు గెస్ చేయలేరు. ఇట్స్ లైక్ యూజువల్లీ థ్రిల్లర్లో యూ స్టార్ట్ వర్కింగ్ అలాంగ్ విత్ ద సబ్జెక్ట్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. లైక్ థ్రిల్లర్ సబ్జెక్ట్స్ చేస్తున్నారు డైరెక్టర్స్ అంటే దే వాంట్ ద ఆడియన్స్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. సో దీంట్లో మీరు ఎంత ఇంటరాక్ట్ చేయాలనుకున్నా యూ విల్ నాట్ ఫైండ్ ద క్లూ, యూ విల్ ఆల్సో బీ క్లూలెస్ అంటిల్ ది ఎండ్. సో అంత గ్రిప్పింగ్గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అలాంటిది చేయడం విత్ అన్ ఎంటర్టైనింగ్ ఫార్మాట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ మీ దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ అందరూ చాలామంది చెప్తూ ఉంటారు స్క్రిప్ట్స్ తీయగలుగుతాడు, ఎలా అయితే చెప్పాడో ఆ విజన్తో సినిమా వస్తుంది అని మీరు నమ్మిన పాయింట్ ఏంటి? క్లారిటీ. హీ హ్యాడ్ దట్ క్లారిటీ, హీస్ డన్ దట్ రీసెర్చ్ కాబట్టి ఆ క్లారిటీ. ఈ క్లారిటీ వేరు, చేసే పనిలో. బట్ సి ఇఫ్ యూ సీన్ మై సెట్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేసింది చాలా తక్కువ. అదంతా ఒక కన్విక్షన్తోనే నేను యాక్సెప్ట్ చేసింది. సో ఇట్స్ ద సేమ్ కన్విక్షన్ దట్ ఐ యాక్సెప్టెడ్ త్రూ మహేష్ ఆల్సో. అండ్ నేను ఒకదాన్నే కాదు, ఈ ఫిలింలో చూస్తే దెర్ ఆర్ మెనీ అదర్ యాక్టర్స్ హూ హవ్ బీన్ డూయింగ్ యాజ్ leads in their particular respective careers. So alanti vallandaru also are part of this film is because of his conviction, his clarity in the subject. So మహేష్ గారు ఎంత వద్దన్నా కల్పిక గారిలో నుంచి ఒక డైరెక్టర్ అట్లా వస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు. సో మీరు సినిమా చేస్తున్నప్పుడు అలాంటి డైరెక్టర్ ఏమైనా బయటకు వచ్చారు యాక్టర్ నుంచి డైరెక్షన్లోకి? అంటే చెప్పండి. ఇది కల్పిక షీ యూస్ టు ఇంటరాక్ట్ అబౌట్ సబ్జెక్ట్, అంటే ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుందా అని. షీ యూస్ టు ఆస్క్. ఏంటంటే మనది ఇది క్లూజ్ డిపార్ట్మెంట్ అనమాట. లైక్ క్లూజ్ అంటే మెయిన్గా ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ 4 people, ఒక ఫోటోగ్రఫర్, ఒక వీడియోగ్రఫర్, ఒక బయోమెట్రిక్ అనలిస్ట్ అండ్ ఫారెన్సిక్ సైంటిస్ట్. సో షీ ఈజ్ ప్లేయింగ్ ద ఫారెన్సిక్ సైంటిస్ట్ ఇన్ ద మూవీ. సో ఏమైపోయిందనంటే ఎప్పుడైనా కానీ ఒక క్రైమ్ సీన్కి ఈ నలుగురే మెయిన్ అనమాట. క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ ఫస్ట్ డ్యూటీ ఏంటంటే క్రైమ్ సీన్ని సెక్యూర్ చేయడం. ఆ సెక్యూర్ చేసిన తర్వాత ఈ క్లూజ్ టీమ్ వచ్చి అక్కడ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు.
సో ఏది ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ అవ్వకుండా, వేరే ఎవిడెన్స్ ప్లాంట్ అవ్వకుండా ఇదంతా ఉంటుంది అనమాట. సో లైక్ వీ హ్యావ్ మల్టిపుల్ క్రైమ్ సీన్స్, లైక్ రాబరీ ఉంది ఇందులో, ఒక ట్రిపుల్ మర్డర్ కేసు ఉంది, స్నేక్ పీక్ వదిలాం కదా, అండ్ ఆల్సో దెర్ ఈస్ అ మెయిన్ మర్డర్ కేస్. సో అక్కడ కూడా లైక్ ఇలా డీటెయిలింగ్లో వెళ్దాము అని అంటే షీ యూస్ టు ఆస్క్. ఎందుకనంటే అంటే ఒక డైరెక్టర్ కూడా అదే కావాలి, యాక్టర్ షుడ్ ఆస్క్ లైక్ ఇంకా ఏదైనా ఇంప్రొవైజ్ చేసేటట్టుగా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేయాలి తర్వాత వచ్చిన తర్వాత. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ వెన్ వీ హ్యావ్ మెయిన్ మర్డర్ ప్లాట్ ఏదైతే ఉంటుందో వీ హ్యావ్ లైక్ 20 people లైక్ అక్కడ ఎవరైతే విజయరామరాజు కానీ, కార్తిక్ కానీ, సిమ్రన్, షీ వాజ్ దేర్, ఐరా, శివ, మారుముతు, అందరు అక్కడ ఉన్నారనమాట, 20 people. సో ఒక్కొక్కరికి ఒక జాబ్ అసైన్ చేసినా కానీ యు ఆర్ కలెక్టింగ్ ద క్లూస్ అని చెప్పేసి చెప్తాం మనం టీంలో, ఎందుకంటే ఆల్రెడీ చేసాం కాబట్టి. బట్ వాట్ స్పెసిఫికల్లీ ఏంటి అనేటటువంటి డీటెయిలింగ్ కూడా ఆఫ్టర్ దిస్ లైక్ దే కాంట్ కంటిన్యూ డూయింగ్ ఓన్లీ లైక్ ఒక ప్లేస్లో ఒకటే లాగా చేయలేరు కదా. లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు కలెక్ట్ ద బ్లడ్ విత్ స్వాబ్, సో అది ఒకటే చేస్తూ ఉండలేరు. సో దే హ్యావ్ టు మూవ్ ఆన్. షీ యూస్ టు ఆస్ దట్ లైక్ ఇది చేశాను, ఓకే ఇట్ విల్ బీ దేర్ ఫర్ 5 minutes, సో ఆఫ్టర్ దట్ వాట్ క్లూజ్ ఐ హ్యావ్ టు కలెక్ట్. సో ఇది చేసాం, ఓకే దెన్ నాకు కూడా కొంచెం ఓకే, సో ఇది చేసిన తర్వాత ఇది చేసిన తర్వాత అది అన్నట్టుగా వీ యూస్ టు డిస్కస్. షీ యూస్ టు ఆస్ దట్. ఓకే ఉంది అండ్ అది యాక్చువల్లీ అది మంచిదే, ఎందుకనంటే ఇట్ గివ్స్ దట్ పర్ఫెక్షన్ టు ద డీటెయిల్. చాలా మంది ఇన్వాల్వ్ అవ్వరు, మన క్యారెక్టర్ మనం చేసుకుందాం వెళ్ళిపోదాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటారు. ఏదో వెతుకుతున్నారు మీరు, ఏం వెతకట్లేదు, అప్పుడే కదా కొంచెం అయిన తర్వాత నేను జంప్ ఎందుకు కాదు, అసలు ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడగను అసలు. అయితే యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి స్పెసిఫిక్గా కల్పి గారిని తీసుకోవాలి అన్న థాట్ ఎవరిది? అంటే బిఫోర్ ఎప్పుడైనా ఆవిడ అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు అంటే ఓకే ఈ క్యారెక్టర్ బాగుంటారు అనుకోవచ్చు, ఇలాంటి ఇంతకుముందు ఎప్పుడు అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు బాగుంటారని ఎందుకంటే. సో తంది అప్పుడే యూ వెబ్ సిరీస్ రిలీజ్డ్ లూజర్. సో అది రిలీజ్ అయిన తర్వాత ఒక రోజు హూ వుడ్ బి పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ సారా అంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ యాక్టర్స్ హూ కెన్ స్పీక్ తెలుగు మోస్ట్లీ, అంటే మనకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది అన్న థాట్లో నేను ఉండి లైక్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ దట్. సో అప్పుడు ఆ లూజర్లో చూసినప్పుడు ఐ థాట్ లైక్ ఓకే విల్ కాంటాక్ట్ కల్పిక ఫర్ సారా అని చెప్పి వి కాంటాక్టెడ్ హర్ అండ్ దెన్ షీ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఇంత సింపులా? సింపుల్గా చెప్పారు నాకు కూడా అదే కదా. సింపుల్గా చెప్పాను, బట్ ద ప్రాసెస్ ఈజ్ లైక్ ఉంటుంది కదా, లైక్ వీ సెండింగ్ అండ్ దెన్ షీ కమింగ్ టు ఆ నరేషన్ ఇచ్చేటప్పుడు కూడా షీ యూస్ టు ఆస్క్ ఇదైతే అట్లా అక్కడేమవుతుంది, దాని తర్వాత అక్కడేమవుతుంది, లైక్ ఐ సెంట్ హర్ ఫుల్ స్క్రిప్ట్. సో ఫుల్ స్క్రిప్ట్ అంతా చదివారా మీరు అప్పుడు? యా షీ డిడ్. ఓపిక మెచ్చుకోవాలి మీకైతే. అందరికి పంపించుంటారు నాకు తెలిసి. యా ఆల్మోస్ట్ ఆల్ ది లీడ్ క్యారెక్టర్స్ అందరూ స్క్రిప్ట్ దే వెంట్ త్రూ ద ఫుల్ స్క్రిప్ట్, మొత్తం స్క్రిప్ట్ చదివేంటారు. కానీ ఇలాగే థ్రిల్లర్స్ చేయొచ్చు, అందరూ చేస్తారు. ఏదైనా ఒక పాయింట్ మీద చేయాలనుకుంటే ఈ పాయింట్ మీద బిఫోర్ ఏం సినిమాలు వచ్చినాయి, ఆ సినిమాలో ఏం చూపించారు, మనం ఇంకేం చూపించవచ్చు, ఇలా క్యాలిక్యులేట్ చేసుకునే డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. అసలు క్లూస్ టీమ్ మీద ఇప్పటివరకు ఎక్కడ ఏ సినిమా లేదు. సో మీరు ఆ పాయింట్ మీద తీసుకున్నారు కాబట్టి ఆ పరంగా ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు మీరు? అంటే క్లూస్ హెడ్ మనకి ఇప్పుడు క్లూస్ జాయింట్ డైరెక్టర్ వెంకన్న గారు ఉన్నారనమాట. సో నేను రాసుకున్నాను యాక్చువల్లీ ఎలా ఉండాలనేది మొత్తం రాసుకున్న తర్వాత ఐ వెంట్ అండ్ మెట్ వెంకన్న గారిని కలిసిన తర్వాత లైక్ హౌ యూ సాల్వ్ ఇట్. అప్పటి వరకు ఆయన ఇంటర్వ్యూస్ చూసి లైక్ ఈ సెట్ ఆఫ్ టీమ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ డీటెయిల్ కలెక్ట్ చేస్తారు, వాళ్ళ వర్క్ కల్చర్ ఏంటి అనేది కొంత ఐడియా ఉంది. సో ఆయనను కలిసిన తర్వాత కొన్ని కేసెస్ గురించి డిస్కస్ చేసాం. ఇది అరబిందో ఫార్మసీ లైక్ ఆ అటాక్ ఉంది కదా, ఆ కేసు డీటెయిల్స్ చాలా మైన్యూట్ డీటెయిల్స్ హౌ దే విల్ కలెక్ట్ అండ్ అది ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది చాలా బాగా చెప్పిండ్రు అనమాట. సో ఆయన తోటి మాట్లాడిన తర్వాత డిఫరెంట్ కేసెస్ గురించి మాట్లాడిన తర్వాత ఈ క్లూస్ టీంలో లైవ్గా రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది. ఓకే దిస్ ఈస్ హౌ దేర్ వర్క్ కల్చర్ విల్ బి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ లిమిటేషన్స్ ఏమి ఉంటాయి అనేది టోటల్గా యాక్చువల్లీ రియల్ లైఫ్ పీపుల్ తోటి అది క్లూస్ క్రైమ్ సీన్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి తెలుసుకున్నాను. అండ్ మీరే క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఎవరిని ఇన్స్పైర్ చేసుకుని ఎవరిని మైండ్లో పెట్టుకుని ఇలా చేస్తే బాగుంటుంది థాట్ ఉంటుంది కదా? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎవరిని పెట్టుకోలేదు ఇన్స్పిరేషన్గా, బికాజ్ యాజ్ ఐ టోల్డ్ తను ఇచ్చిన క్లారిటీ ఆఫ్ సారాస్ క్యారెక్టరైజేషన్ వాజ్ వెరీ క్లియర్. And I wanted to invent someone else.
ఐ డెంట్ వాంటెడ్ టు టేక్ ఎనీ వన్స్ రెఫరెన్స్. మేబీ లుక్ వైజ్ రెఫరెన్స్ ఉందేమో మాకు, బట్ బిహేవియర్ వైజ్ యాటిట్యూడ్ అదంతా బై డిఫాల్ట్ నాలో ఉంది అది. సో దట్ ఐ థింక్ మహేష్ ఆల్సో సా ఇట్ వెన్ హీ మెట్ మీ. అండ్ కేర్ అనేది చాలా తీసుకోవాల్సి వచ్చింది బికాజ్ ఐ హ్యాడ్ అ టాటూ హియర్ ఇన్ ద నెక్, దెన్ ఐ హ్యాడ్ టాటూస్ ఇన్ మై ఫింగర్స్. బ్యాక్ అంటున్నారా? ఇక్కడ నెక్ లో టాటూస్ ఉండే మూవీలో సారాలో, సారా క్యారెక్టర్ కి. సో ఇక్కడ టాటూ ఉండే, ఇక్కడ టాటూస్ ఉండే, అండ్ దెన్ దేవర్ లాట్ ఆఫ్ ఫింగర్స్ రింగ్స్ ఉండే. సో ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అనేది వాజ్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. And even if you see the hairstyle also was planned very differently, very uniquely. Braid. Yeah, braided. We tried lot of hairstyles and then we finalized braided and all that. So each and every detail ki chala manchiga scope unde maaku for Sarah's character. So I think I look my best in this film because of always. No, in this film. Always. Okay, thank you. Okay. So what is the toughest scene మీరు ఈ సినిమాలో చేసింది? ఎక్కువ టేక్స్ తీసుకుని చేసిన రావట్లేదు పర్ఫెక్షన్. ఎక్కువ టేక్స్ నేనేం తీసుకోలేదు. వీ హ్యాడ్ వన్ ఛాలెంజింగ్ సీన్ విచ్ వి డిడ్. హౌ మెనీ టేక్స్ వి డిడ్? ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 40 టేక్స్. బట్ ఇట్ వాజ్ అ సింగిల్ షాట్. 3.5 minutes is single shot which was released separately in YouTube. 3.5 minutes sneak sequence, peek, sneak peek ani. So that we actually had lot of things to coordinate. We had lot of characters to coordinate. So దానికి మార్నింగ్ 7:30 స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 2:33 అయింది. 40 takes చేసాము. ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీవన్, అంటే నాట్ జస్ట్ మీ. ఎవరు అంత పర్టికులర్గా పట్టుకున్నారు దాన్ని? మీరా పర్ఫెక్ట్గా రావాలి? ఆబ్వియస్లీ. అంటే దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫ్రేమ్ అండ్ ఇట్స్ అ సింగిల్ షాట్ ఫర్ 3.5 minutes. ఎడిట్ చేసిన తర్వాత 3.5, మేము షూట్ చేసేటప్పటికి ఇట్ విల్ టేక్ సో మచ్ టైం కదా. అది ఓకే. సో రిలీజ్ అయిన తర్వాత వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీరు రిసీవ్ చేసుకున్నది? అంటే రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ యాక్చువల్లీ స్పెషల్ స్క్రీనింగ్ వేసాం కదా మన క్లూజ్ డిపార్ట్మెంట్కి, వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు ఏమన్నారంటే లైక్ ఇప్పటి వరకు లైక్ దే వర్క్ ఫర్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కిందే వస్తుంది వాళ్ళది, బట్ స్టిల్ మీరు ఏం చేస్తారు అని అడిగితే ప్రాపర్గా వాళ్ళ రిలేటివ్స్ కానీ మిగతా వాళ్ళకి లైక్ దే వర్ నాట్ ఏబుల్ టు కన్వే ఇది మేము చేసే పని, అంటే క్లూజ్ డిపార్ట్మెంట్లో ఇది మేము చేసే పని యాజ్ ఎ క్రైమ్ సీన్ ఆఫీసర్ అని ఇన్ని రోజులు చెప్పలేకపోతుండే. బట్ అథర్వ రిలీజ్ అయిన తర్వాత వెన్ సమ్వన్ ఆస్క్స్ మీ జాబ్ ఏంటిది అని అంటే వెళ్ళి అథర్వ చూడు అందులో డీటెయిల్గా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. అండ్ ఆల్సో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అనిత గారు, షీ సెడ్ లైక్ యువర్ ఫిల్మ్ ఈజ్ లైక్ అ ట్రిబ్యూట్ టు ద క్లూజ్ డిపార్ట్మెంట్ అని అది. అండ్ ఆల్సో ఈవెన్ వెంకన్న గారు ఇంతకుముందు చెప్పాను కదా రీసెర్చ్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళానని, ఆయన అంత ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ ఆయన లోపట్టున్న ఫీలింగ్ నాకు మొన్న స్టేజ్ మీద చెప్పాడు అనమాట. ఏది లైక్ మహేష్ వచ్చి క్లూజ్ డిపార్ట్మెంట్ మీద ఇట్లా సబ్జెక్ట్ చేస్తా అన్నప్పుడు నాకు $1 million క్వశ్చన్ లెక్క ఉండే. ఎందుకనంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయము, మేము ఎవరిని క్వశ్చన్ చేయము, లేకపోతే మేము క్రిమినల్ తోటి ఇంటరాక్ట్ అవ్వము, అసలు ఎలా క్రియేట్ చేస్తాడు ఏంటిది అనేది ఒక $1 million క్వశ్చన్ లాగా ఉండే. బట్ ఈ మూవీ చూసిన తర్వాత టోటల్ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది. లైక్ చాలా బాగా చేశారు, లైక్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ అని చెప్పేసి ఇవి నాకు యాక్చువల్లీ అక్కడికే సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. అండ్ ఆబ్వియస్లీ పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది నిన్నటి నుంచి ఈ రోజు కూడా. లైక్ రివ్యూస్ రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. యా వర్డ్ ఆఫ్ మౌత్ ఆబ్వియస్లీ యా మంచి రేటింగ్స్ ఇచ్చారు. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ దే గేవ్ 3, 2.75 అండ్ ఆబ్వియస్లీ మంచి రేటింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. యా సో మీరు ఈ పాయింట్ అనుకున్న దగ్గర నుంచి సినిమా రిలీజ్ చేసే వరకు ఎన్ని రోజులు పట్టింది మీకు? ఎన్ని ఇయర్స్ పట్టిందని అడగలేము. లేదు యాక్చువల్లీ 1 year అయింది మొత్తం హోల్ ప్రాసెస్ అంతా. బట్ వీ షాట్ ఫర్ 53 days మొత్తం. ఓకే 53 days షూట్ అయింది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా లైక్ ఏమైందనంటే మ్యూజిక్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కూర్చున్నాం మేము, బికాజ్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. అంటే టోటల్ అంతా లాక్ అయిన తర్వాత ఏదో ఇంకా ఏదో చేయాలి దీన్ని, ఎందుకనంటే ఆడియన్స్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోయింది ఈ రోజుల్లో. టోటల్ లాంగ్ ఫామ్ కంటెంట్ అనేది ఎవరు ఇష్టపడతలేరు, జస్ట్ షార్ట్ ఫామ్. వాడికి 10 seconds కంటెంట్ కన్వే అవ్వకపోతే రీల్ పైకానేస్తున్నాడు. సో అలాంటి దునియాలో మనం ఏం చేయాలి, ఇంకా గ్రిప్పింగ్గా తీసుకెళ్ళాలి, వాడికి ఎంటర్టైనింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా పరిగెత్తించాలని చెప్పి ఇంకా క్రిస్ప్గా డీటెయిల్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం క్రిస్ప్గా వెళ్ళాలి అని చెప్పి వి ట్రిమ్డ్ ఇట్. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఒక థ్రిల్లర్ 2 hours
విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మనకు అథర్వ సినిమాలో దొరుకుతుంది. యా సో ఓవరాల్గా ఈ టీం మొత్తంతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కల్పిక గారు? First of all, I would like to feel for Marimuthu sir because he's no more with us. Marimuthu sir, and he played a very good character in our film. I had a lot of scenes with him. I had a lot of interaction with him. So I'm sorry. And secondly, Karthik Raju, Ramana Bhargav and Kiran Machato main నాకు సీక్వెన్స్ ఉండే బికాజ్ వీ వర్ ద 4 people in the Clues team. సో మేము అసలు చాలా పిచ్చి ఫన్ లిటరలీ మాకు ఒక జీప్ Pranks చేశాడా ఇచ్చేసేవాడు. కిరణ్? Prank ప్రాంక్స్ చేశాడా? తర్వాత చేస్తా అన్నాడు. సో ఇంకా నా వరకు రాలేదు ఆ ప్రాంక్, చూద్దాం. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో ఎవ్రీ వన్ వాజ్ యాక్చువల్లీ చిల్ ఉండే, లిటరలీ ద సెట్స్ వాజ్ ఆల్ చిల్ బికాస్ ఆఫ్ ప్రాబ్లీ మహేష్ ఓన్లీ బికాస్ హీ వాజ్ ఆల్ చిల్. సెట్స్లో ఎవరు బాగా సీరియస్గా ఉండేది ఎవరు? నేనే అనుకుంటా. చరణ్ యాక్చువల్లీ చరణ్య DOP. డిఓపి డిఓపి. ఓకే, ఎవరు నాటి పనులు చేస్తారు సెట్స్లో? కార్తిక్. సెట్స్ మొత్తం కార్తిక్. ఒక పని ఒకటి చెప్పండి, ఒక ఇన్సిడెంట్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఈ క్వశ్చన్ అడుగుతాను. ఫుడ్ గురించి యాక్చువల్లీ ఏంటిదంటే మనం ఏదో తిందామని అనుకుంటాం, మనం ఒకలాగా తిందామని ప్రిపేర్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇంత ఒక ఇడ్లీకి ఒక గ్లాస్ నెయ్యి వేస్తాడు, తిను బాగుంటుంది అని అంటాడు. ఏం తింటారా నాయన అని అనుకుంటాం మనం. అట్లాంటి బాగా తినిపించేస్తాడు ఫుడ్. ఎవరు లేజీ షార్ట్ చెప్పంగానే వద్దామని అని వచ్చేవాళ్ళు ఎవరు లేకుండే యాక్చువల్లీ. ఎవ్రీ వన్ వాజ్ ఆల్ యాక్టర్స్ వర్ వెరీ eager to కమిటెడ్ అండ్ పిలిస్తే వెళ్దాం అనేటట్టుగానే ఉండే కానీ ఎస్కేప్ ఎవరు చేయలేదు. even I don't know. యా ఎవరు చేయలేదు. ఇప్పుడు నీ షూట్ టైంలో అనిపించిందా ఈరోజు షూట్ లేకపోతే బాగుండు అని? 53 డేస్లో షూట్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది, లేకపోతే నో. సో ఫైనల్గా పార్ట్ 2 కూడా ఒక చిన్న సస్పెన్స్ కూడా రివీల్ చేశారు కదా. పార్ట్ 2 ఎప్పుడు ఉండబోతుంది, ఎలా రాబోతుంది? తొందరలో అది కూడా స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిందా లేదంటే మళ్ళీ ఇప్పుడు కూర్చుని స్టార్ట్ చేయాలి? అంటే జరుగుతుంది ప్రాసెస్, స్క్రిప్ట్ ప్రాసెస్ జరుగుతుంది. సో తొందరలోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మై డ్రీమ్కి వచ్చినందుకు, మాకు మంచి ఆన్సర్స్ చెప్పినందుకు, అథర్వ సినిమా గురించి. ఇలాగే అథర్వతో స్టార్ట్ అయిన మీ సక్సెస్ అలా కంటిన్యూగా పీక్స్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా మంచి సినిమాలతో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.